మహిళల మనోభావాలు దెబ్బతినేలా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలున్నాయని ఎమ్మెల్యే సభ్యత్వం నుంచి డిస్క్వాలిఫై చేయాలని స్పీకర్ను కోరామన్నారు మహిళా కమిషన్ చైర్మన్ శోభారాణి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు ఫిర్యాదు అందజేశారు. మహిళా కాంగ్రెస్ నేతలు కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై స్పీకర్కు ఫిర్యాదు చేశారు మహిళా కమిషన్ చైర్మన్ శోభారాణి. ఈ మేరకు కౌశిక్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్కు వినతి పత్రం అందజేశారు మహిళా కాంగ్రెస్ నేతలు. పాడి కౌశిక్ రెడ్డి తోటి ఎమ్మెల్యేలకు చీరలు గాజులు పంపిస్తున్నట్లు మాట్లాడిన మాటలను ఖండించారు మహిళా కమిషన్ చైర్మన్ శోభారాణి. తెలంగాణకు బతకవచ్చిన వారి గురించి పాడి కౌశిక్ రెడ్డితో కేసీఆర్ మాట్లాడిస్తున్నారా అనేది తెలియాల్సి ఉందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణలో సెటిల్ అయిన వారిని కించపరిచే విధంగా మాట్లాడడంపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు స్పందించాలన్నారు. మహిళల పట్ల చులకనగా మాట్లాడిన వారిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని స్పీకర్ని కోరామని తెలిపారు శోభారాణి. అసలు టీఆర్ఎస్ పార్టీ నాకు అర్థం కావట్లేదు. పాడి కౌశిక్ రెడ్డితో మాట్లాడిస్తుందా లేకపోతే కేసీఆర్ గారికి తెలియకుండా మాట్లాడుతున్నారా ఒకసారి చెప్పాలి. పాడి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యేగా ఉండి మాట్లాడుతున్నటువంటి ఆయన మహిళల్ని కించపరుస్తున్న విధానం కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసము ఇక్కడి నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళను కానీ కించపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి విధానం పట్ల గౌరవ కేసీఆర్ గారు స్పందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకుండా పాడి కౌశిక్ రెడ్డి గారే స్వచ్ఛందంగా మాట్లాడినట్టయితే మేము టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పాడి కౌశిక్ రెడ్డి మహిళల ఓట్లు లేకుండానే ఎమ్మెల్యేగా గెలుపొందారా అని ప్రశ్నించారు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత. భార్య పిల్లలను అడ్డుపెట్టుకుని గెలిచారన్నారు. ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందన్నారు. కేటీఆర్ మహిళలను రికార్డింగ్ డాన్సులు చేసుకోవాలంటే మహిళా కమిషన్ విచారణకు పిలిపించిందని గుర్తు చేశారు. పాడి కౌశిక్ రెడ్డిని ముందు పెట్టి బీఆర్ఎస్ డ్రామాలు చేస్తుందని, మహిళలను మరింత కించపరిచే అవకాశం ఉన్నందున ఆయన మీద చర్యలు తీసుకోవాలన్నారు. కేటీఆర్ అమెరికాలో కూర్చొని కేసీఆర్ ఫామ్ హౌస్లో వండుకొని చిన్న చిన్న చెంచాగాళ్లతో మాట్లాడిస్తున్నటువంటి వ్యవహారం మనం చూసాం. ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే, ఇంత జరిగినా తుఫాన్లు వచ్చి వరదలు వచ్చి జిల్లాలు కొట్టుకొని పోతున్నా కేసీఆర్ బయటికి రాలేదు. ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి ఆ పార్టీ ఆఫీస్ నుంచే ప్రెస్ మీట్ పెట్టాడు కాబట్టి ఆ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంగానే మేము భావిస్తున్నాం. ఈరోజు తెలంగాణలో కాదు యావత్ సమాజంలో ఉన్నటువంటి మహిళలు దద్దమ్మలు అన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డిని ఒక ప్రజాప్రతినిధి ఉండి ప్రెస్ మీట్ పెట్టి గాజులు చీర పంపిస్తున్న దద్దమ్మ అయిన ఎమ్మెల్యే అని అంటే చీర గాజులు వేసుకునే ప్రతి ఒక్క మహిళ దద్దమ్మలా అని పాడి కౌశిక్ రెడ్డిని అడగాల్సినటువంటి విషయం ఉంది. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మహిళా కమిషన్ స్పీకర్ సుమోటోగా తీసుకుని సస్పెండ్ చేసి అనంతరం డిస్క్వాలిఫై చేయాలని కోరారు కాంగ్రెస్ మహిళా నేతలు. రాజకీయ నాయకులు మహిళలను కించపరిస్తే ఊరుకోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాడి కౌశిక్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.